కెమెరాస్ అయితే నేను అసలు దీన్ని సజెస్ట్ చేయను. ఇదే పొజిషన్ లో కిందకి రావాలనుకుంటే ఫోన్ పట్టుకునే కాన్ఫిడెన్స్ పోతుంది. ఫోన్ పర్చేస్ చేసి నేను రివ్యూ చేస్తున్నాను, ఉన్నది ఉన్నట్లు జెన్యూన్ గా ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. ఏ డిపార్ట్మెంట్ లో బాగుంది, ఏ డిపార్ట్మెంట్ లో బాగాలేదు, ఎవరు కొనుక్కోవచ్చు, ఎవరు దీన్ని స్కిప్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఈ OnePlus Nord 6 గురించి ఇన్ డీటెయిల్ రివ్యూ మాట్లాడుకుందాం. వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ 39,000 రూపాయలు. కార్డ్ ఆఫర్ వీళ్ళు 3,000 రూపాయలు పే చెప్పని ఏదో సోది చెప్పారు. మనకి 2,000 రూపాయలు అప్లికబుల్ అవుతుంది. నో కాస్ట్ ఈఎంఐ కలుపుకున్న వాళ్ళకి మాత్రమే 3,000 రూపాయలు ఇన్స్టెంట్ డిస్కౌంట్. అది అసలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఎలా అయితే నాకు అర్థం కాల. బట్ మాట్లాడదాం. రైట్ నౌ 37,000 రూపాయలకి కార్డ్ ఆఫర్ తీయగా కొనుక్కోవచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే ప్రైజింగ్ కొంచెం పెరిగినాయి, ఓకే. బట్ అందరూ 3-4,000 రూపాయలు పెంచుతుంటే OnePlus లాస్ట్ టైం Nord 5 తో కంపేర్ చేస్తే ఇప్పుడు 9,000 రూపాయలు ప్రైస్ పెంచి లాంచ్ చేశారు. Nord 5 మీకు 30,000 రూపాయలు అరౌండ్ లో లాంచ్ అయింది. కార్డ్ ఆఫర్ తీగ 30,000 రూపాయల లోపల లాంచ్ అయింది. కొత్తగా వచ్చిన ఈ Nord 6 ని 39,000 రూపాయలు పెట్టారు. కెమెరా డిపార్ట్మెంట్ ఆన్ పేపర్ కూడా సరిగ్గా లేదు, అండ్ రియల్ టైం నేను చెక్ చేసినప్పుడు కూడా నాకేం అనిపించలేదు. కెమెరాస్ అయితే నేను అసలు దీన్ని సజెస్ట్ చేయను. ఎందుకు ఎంత గట్టిగా చెప్తాననేది మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ అయితే అన్ని వస్తున్నాయి. ఫోన్ అండ్ ఫోన్ కే ప్రీ అప్లోడ్ స్క్రీన్ కవర్, సిలికాన్ కేస్ ఒకటి ఇస్తున్నారు, అండ్ కేస్ క్వాలిటీ కూడా బాగుంది. ఫోన్ కలర్ తో కోఆర్డినేట్ అయ్యి తీసుకొచ్చారు ఈ కలర్ ని. అండ్ పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి. 80 వాట్ అడాప్టర్ ఒకటి ఇస్తున్నారు. టైప్ ఏ ఇంటర్ఫేస్ తో వస్తుంది. టైప్ సి ఇంటర్ఫేస్ ఇచ్చి ఉండాల్సింది. కేబుల్ కూడా టైప్ ఏ టు టైప్ సి కేబుల్ వస్తుంది. C2C కేబుల్ అయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ ఉంది కాబట్టి వేరే ఫోన్స్ తో వాడుకోవడానికి ఉపయోగపడేది. ఫైనల్లీ ఒక సిమ్యులేటింగ్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే థమ్స్ అప్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ ఇంక ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. డిజైన్ అయితే చాలా బాగుంది. మంచి ప్రీమియం ఫోన్ మీ చేతిలో పట్టుకున్న ఫీల్ అయితే మీకు అనిపించింది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాగ్ తో వస్తుంది, అండ్ ఫ్రంట్ క్రిస్టల్ గార్డ్ ప్రొటెక్షన్ అని చెప్పి పిలుస్తున్నారు. ఫ్రేమ్ కూడా కంప్లీట్ ప్లాస్టిక్ పాలికార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది. బట్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ ఉంది, అండ్ వాటర్ రెసిస్టెన్స్ పరంగా IP68 అండ్ IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ రియల్ టైంలో చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా ఉంది అండ్ కంఫర్ట్ ఎలా ఉంది అని మాట్లాడితే మీకు కొంచెం లేడీస్ యూజ్ చేస్తారనుకుంటే కొంచెం డిఫికల్ట్. ఫోన్ వెయిట్ అనిపిస్తుంది. 220 గ్రామ్స్ తో తీసుకొచ్చారు. అరౌండ్ 218-220 గ్రామ్స్ దాకా వెళ్తుంది. సింగిల్ హ్యాండ్ తో యూజ్ చేసుకునేటప్పుడు నాకే కొంచెం డిఫికల్ట్ అనిపించింది. థిక్నెస్ కూడా 8.5 mm థిక్నెస్ తో వస్తుంది. అంత సన్న ఫోన్ ఏమీ కాదు. రీజన్ 9,000 mAh బ్యాటరీ దీంట్లో ఉంది. అయినప్పటికీ ఇంకొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ చేయొచ్చు అన్నట్లు అనిపించింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ 40,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు 8s Gen 4 ప్రాసెసర్ ఇచ్చారు. కొంచెం ఓల్డ్ ప్రాసెసరే అయినప్పటికీ వీళ్ళ ఆప్టిమైజేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. LPDDR5X, UFS 4.1 RAM and ROM కాన్ఫిగరేషన్ స్టోరేజ్ టైప్స్ ని యూజ్ చేశారు. గేమ్స్ అవి ఆడుకునే వాళ్ళకైతే మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఫ్లాట్ డిస్ప్లే అండ్ జైరోస్కోప్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది. ఈ iQOO 15 అండ్ iQOO 15R ఈ ఫోన్స్ ఉంటాయి డెడికేటెడ్లీ గేమింగ్ కోసం తీసుకొచ్చిన ఫోన్స్. అవి దాంట్లో ఏ రేంజ్ అయితే అనిపించిద్దో, ఇన్ఫాక్ట్ కొద్దిగా గొప్ప OnePlus 15R కంటే అవి ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ 50-60 రూపాయల ప్రైస్ లో వస్తాయి. కానీ వాటితో సరిసమానంగా గేమ్స్ ఆడుతున్నట్లు నాకు అనిపించింది. చాలా బాగుంది. అండ్ థర్మల్ మేనేజ్మెంట్ కూడా బాగా మెయింటైన్ చేశారు. సో పర్ఫార్మెన్స్ లెవెల్లో అంటే హెవీ గేమర్స్ కే నేను సజెస్ట్ చేస్తాను కాబట్టి మీరు డే టు డే జనరల్ యాక్టివిటీస్ చేసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తా. ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ లెవెల్లో ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. ఇది పక్కకు పెట్టద్దు. ఇంకా టెక్నికల్ గా చెక్ చేసావా అంటే నేను AnTuTu స్కోర్ చెక్ చేశాను. AnTuTu అరౌండ్ 2.3 మిలియన్ స్కోర్ చేసింది. మంచి స్కోర్ అని చెప్పాలి. CPU థ్రాట్లింగ్ టెస్ట్ అవి చేసినప్పుడు కూడా 80% దగ్గరలోకి వెళ్ళింది. అండ్ సపోర్ట్ కూడా BGMI 120 FPS లో సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో ఆడుకున్నాను. స్మూత్, చాలా స్మూత్ అనిపించింది గేమింగ్ ఎక్స్పీరియన్స్. జైరోస్కోప్ కూడా లాంగ్ టర్మ్ గేమ్స్ ఆడుకుంటున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రాగా వీళ్ళు ఇంకొక 2 చిప్స్ ని యాడ్ చేశారు. ఒకటి వైఫై చిప్ G2 చిప్ ని యాడ్ చేశారు. కొంచెం వైఫై సిగ్నల్ స్ట్రెంత్ బెటర్ ఉంటుంది అండ్ కనెక్షన్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని. రెండోది టెక్స్ట్ కి సంబంధించిన చిప్. ఇది డిస్ప్లే మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు తడి చేతులతో గ్రీజ్ ఇట్లాంటివి ఏమున్నా కానీ కొంచెం ఈజీగా హ్యాండిల్ చేసేలా యాడ్ చేశారు. 2 చిప్స్ కూడా ఎక్స్పీరియన్స్ బాగానే అనిపించింది. వైఫై స్టాండర్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి. వైఫై 7 తో వస్తుంది కాబట్టి అండ్ డిస్ప్లే టచ్ రెస్పాన్స్ రేట్ కూడా బాగానే ఉంది. ఇక్కడికి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసేసింది. పక్కకు పెడదాం. నెక్స్ట్ రెండో మేజర్ హైలైట్ ఈ ఫోన్ కి బ్యాటరీ. 9,000 mAh బ్యాటరీ ఇచ్చారు. 80 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ బ్యాటరీ. నేను రియల్మీ P4 పవర్ కూడా యూస్ చేశాను. 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. బట్ దానికంటే నాకు దీంట్లో చాలా బాగా బ్యాటరీ ఆప్టిమైజ్ చేశారు అన్నట్లు అనిపించింది. బ్యాటరీ నిలబడడం కానీ అండ్ బ్యాటరీ ఛార్జ్ అవడం కానీ చాలా బాగున్నాయి. అండ్ ఈజీగా మీరు ఒకవేళ జనరల్ యూజర్ అనుకుంటే మాత్రం 2 రోజులు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. అంత బాగా అనిపించింది. ఛార్జింగ్ ఎక్కేటప్పుడు అంటే 0 to 100% చెక్ చేసినప్పుడు దాదాపు గంటన్నర వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. హెవీ యూజర్ నేను బాగా యూస్ చేస్తా, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో వాడతాను అనుకున్నా ఒక ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం 10 గంటల పైన ఖచ్చితంగా మీరు వేసుకోవచ్చు. అంత బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఆప్టిమైజేషన్ చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే 6.718 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. LTPO ప్యానల్ ఇచ్చి ఉండాల్సింది. ఇంకెక్కడ నుంచి కొంచెం డ్రాబ్యాక్స్ మొదలవుతాయి. LTPO ప్యానల్ 40,000లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు LTPS ప్యానల్ ఇచ్చారు. 60, 90, 120 ఇట్లా అవుద్ది కానీ 1 to 120 Hz ఆటోమేటిక్ దీని స్విచ్ అవ్వలేదు. అదొక డ్రాబ్యాక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీఫ్రెష్ రేట్ 165 Hz రీఫ్రెష్ రేట్ అంటున్నారు. మీకు ఫోన్ నేటివ్ గా ఉండేది 120 Hz. గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు కొన్ని సపోర్టెడ్ గేమ్స్ ఉన్నాయి COD లాంటివి. అప్పుడు మాత్రమే ఇది 165 Hz కి వెళ్తుంది తప్ప నేటివ్ గా 165 Hz కాదు. అది గుర్తుపెట్టుకోండి. రెండోది బ్రైట్నెస్ 1800 nits లాస్ట్ టైం Nord 5 లో ఇచ్చేవాళ్ళు. ఈసారి 3600 nits పీక్
పీక్ బ్రైట్నెస్ నెట్స్ ఇస్తున్నారు. బ్రైట్నెస్ మాత్రం హెవీ సన్లైట్ లో యూస్ చేసుకున్నా కానీ మీకు విజిబిలిటీ చాలా బాగుంది. అండ్ 10-bit ప్యానల్, బెజల్స్ కూడా చాలా థిన్నర్ ఉన్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా బాగా అనిపించింది. మల్టీమీడియా వ్యూయింగ్ యాంగిల్స్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒక ఎల్టీపీఓ స్కిప్ చేసి ఎల్టీపీఎస్ ఇచ్చారు, అది ఒక్కటి తప్పించి డిస్ప్లే పరంగా కంప్లైంట్ చేయడానికి లేదు. కలర్స్ మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి, చాలా న్యాచురల్ గా తీసుకుంటుంది. అండ్ డీపర్ కలర్స్ ఉన్నాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లాక్ స్విచ్ కూడా చాలా న్యాచురల్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఓవరాల్ డిస్ప్లే మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అండ్ స్మూత్ గా ఉంది డిస్ప్లే యూసేజ్ కూడా, అది టచ్ పరంగా కానివ్వండి అండ్ ఆటోమేటిక్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు కానివ్వండి, అంత హార్ష్ గా అండ్ సడన్ యానిమేషన్స్ లాంటివి ఏం లేకుండా యూఐ పరంగా కూడా డిస్ప్లే చాలా ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేశారు. వెల్ ఆప్టిమైజ్డ్ ఉంది. ఓవరాల్ డిస్ప్లే పరంగా కూడా మీరు ఇంప్రెస్ అవుతారు. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు, బాగుంది. కానీ ప్లేస్మెంట్ మీకు మరీ బాటమ్ అనిపించేస్తున్నాయి. ఇవేమో పెద్ద పెద్ద ఫోన్లు, ఇప్పుడు మనం క్యాజువల్ గా ఇలా యూస్ చేసుకుంటాం ఫోన్ ని, ఇదే పొజిషన్ లో కిందకి రావాలనుకుంటే ఫోన్ పట్టుకునే కాన్ఫిడెన్స్ పోతుంది. అంటే ఫోన్ ఎక్కడ పడిపోతుందో జారుతుందో అనే కాన్ఫిడెన్స్ పోతుంది. అప్పుడు మనం మళ్ళీ కిందకి ఇలా స్వైప్ చేసి అప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఆ డిలే అండ్ ఆ డిస్కంఫర్ట్ కొంచెం ఫీల్ అవుతున్నాం. T5 Pro లో కూడా నేను ఇదే అబ్జర్వ్ చేశాను. ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ వీళ్ళు కొంచెం పైకి ఇస్తే బాగుంటుంది. అండ్ అది కాకుండా అన్లాకింగ్ అంతా బాగానే ఉంది, ఆన్ టైం అన్లాక్ అవుతుంది అండ్ యాక్యురేట్ గా ఉంది, ఫాస్ట్ గా అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. స్పీకర్ క్వాలిటీ బాగుంది. 300% వాల్యూమ్ బూస్ట్ ఇస్తున్నారు, బట్ అక్కడ మాత్రం మీకు అంత క్లియర్ గా అనిపించదు. 100% లో పెట్టుకుని వింటాక ట్రై చేయండి. ఆపరేషన్ కూడా బ్యాలెన్స్ గానే ఉంది. డాల్బీ అట్లాంటివి ఏమీ లేవు, అయినప్పటికీ పర్లేదు, బాగానే మనం యాక్సెప్ట్ చేయదగిన సౌండ్ క్వాలిటీనే వస్తుంది. నెక్స్ట్ హ్యాప్టిక్స్, వివో T5 Pro. అందులో మీకు చాలా సాదా సీదా నార్మల్ హ్యాప్టిక్స్ ఉన్నాయి, బట్ ఇందులో మీకు ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అలా లేదు. ప్రీమియం హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంది. మీరు సైలెంట్ లో పెట్టినప్పుడు లేదా ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు, కాల్స్ ఏమన్నా వస్తున్నా అండ్ మోడ్స్ ఏదైనా మీరు స్విచ్ చేస్తున్నా, టాగిల్స్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చాలా ప్రీమియం గా ఐఫోన్స్ లో ఆర్ఎల్స్ ఒక 50-60 వేల రూపాయల ఫోన్స్ లో ఎలా అనిపిస్తుందో ఆ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఐఎమ్ సారీ వీడియో మధ్యలో వచ్చాను. ఇంపార్టెంట్ రిక్వెస్ట్, వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు, మధ్యలో ఈ టైం లైన్ మీద ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా కంటెంట్ వర్త్ ఉంది, ఉపయోగపడేలా చెప్తున్నాడు అని మీకు అనిపిస్తే కొంచెం కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాజువల్ గా అడిగినట్లే మీకు అనిపించవచ్చు, బట్ అది చాలా ఇంపార్టెంట్. నాకు మీరు నెంబర్ పెంచేకుంది, సబ్స్క్రైబర్ అకౌంట్ పెంచేకుంది, ఛానల్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. నేను ఇంకా స్ట్రాంగ్ గా నేను ఇంకా కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తూ ఉంటా, కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఇస్తూనే ఉంటాను. ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తెస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయించాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లో కొద్దిగా రాడ్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే కెమెరాస్ అనేది ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు కెమెరాస్ లో. ఇన్ఫాక్ట్ ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా చూసుకుంటే ఇంకా డౌన్ గ్రేడ్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇస్తున్నారు, సోనీ LYT 600 సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. టెలిఫోటో లెన్స్ లేవు ఇక్కడ. మీకు 30,000 రూపాయలు కూడా టెలిఫోటో లెన్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో మోటరోలా, వివో, ఒప్పో, ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు ఐకు, బట్ అది కన్సిడర్ చేయక్కర్లేదు. చాలా మంచి కాంపిటీషన్ ఇస్తున్నాయి ఈ 3 బ్రాండ్స్, మోటో, వివో, ఒప్పో. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే వీళ్ళు ఓన్లీ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే కాదు, కెమెరాస్ ను కూడా తీసుకొస్తేనే మనం స్ట్రాంగ్ గా రికమెండ్ చేయగలుగుతాం. ఇందులో కెమెరాస్ అని అడిగితే ఫ్లాప్ అని చెప్పొచ్చు. అసలు ఏ ఒక్క ఫోటోలో కూడా జూమ్ చేసి మీరు డీటెయిల్స్ అబ్జర్వ్ చేయాలనుకుంటే మీకు దొరకవు. టెక్స్చర్ కూడా మిస్ అవుతూ ఉంటుంది అండ్ కొంత మోషన్ కూడా యాడ్ చేస్తూ ఉంటుంది. ప్రాసెసింగ్ కి ముందు ఫోటో చూసారనుకోండి, అసలు ఫోన్ తీసి పక్క పడేస్తారు. ప్రాసెస్ చేయడానికి కూడా ఇదేమి 2 సెకండ్లు తీసుకోవట్లేదు. అట్లీస్ట్ ఒక 3 to 5 సెకండ్స్ మధ్యలో టైం తీసుకుంటుంది. ఒక ఫోటో క్యాప్చర్ చేసి వెంటనే మీరు గ్యాలరీలోకి వెళ్తే అది ప్రాసెస్ అయి ఉండదు. అక్కడ మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. మీరు ప్రాసెస్ అయిన తర్వాత చూడాలి. వాట్ ఎవర్, అన్ని ప్రాసెస్ అయిన తర్వాత ఈ ఫోన్ లో చూస్తే మళ్ళీ ఒకలాగా, నేను ల్యాప్టాప్ కి వేసుకుంటే ఇంకొకలాగా కనబడుతున్నాయి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద వేసేవి మీకు ఫైనల్ కట్ ప్రోలో మీకు ఎడిట్ చేసి చూపించేవి. ఫోన్ లో చూసుకుంటే ఇంకొంచెం బ్రైటన్ గా, అంటే HDR డిస్ప్లే కదా, కొంచెం లైటన్ అప్ చేస్తుంది. అదర్ డివైస్ కి షేర్ చేసినప్పుడు, మీరు వాట్సాప్ లో ఎవరికైనా పంపించుకున్నప్పుడు మీకు ఫోటోలో అంత దమ్ము ఉన్నట్లు అనిపించదు. డీటెయిల్స్ మీద చాలా ఫోకస్ చేయాలి. 40,000 తీసుకొస్తున్నప్పుడు అసలు యాక్సెప్ట్ చేయదగ్గ ఇమేజ్ అయితే కాదు. డైలైట్ శాంపుల్స్ మీకు ఇక్కడ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నార్మల్ ఫోటోస్ దూరం నుంచి చూడడానికి అయితే బాగానే ఉన్నాయి, బట్ డీటెయిల్స్ అయితే అంతగా ఏం అనిపించట్లేదు. 2-3 ఫోటోలు నేను జూమ్ చేసి ఇక్కడ వేస్తున్నాను సైడ్ బై సైడ్. దేంట్లో కూడా డీటెయిల్స్ మీరు అబ్జర్వ్ చేయలేరు, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ కలర్స్ అవి అయితే బాగానే అనిపిస్తున్నాయి. కలర్స్ అయితే న్యాచురల్ గానే ఉన్నాయి అండ్ హై డైనామిక్ రేంజ్ కూడా బాగానే ఉంది. పైన స్కై కలర్స్ కానివ్వండి, ఈవెన్ వైడ్ యాంగిల్ ఫోటోస్ లో డైనామిక్ రేంజ్ కూడా బాగానే అనిపించింది. సో కలర్స్ దూరం నుంచి చూడడానికి, ఫోటోస్ అయితే పర్వాలేదు, బట్ జూమ్ చేసి డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తారనుకుంటే మీకు కొంచెం ఇబ్బంది. పోర్ట్రేట్ షాట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్స్ ఒక 75-80% వరకు బాగానే క్యాప్చర్ చేస్తుంది, ఒక 20% మిస్ చేస్తుంది. ఆ 20% ఫోటోని సరిగ్గా లేదు అనిపించే ఇంప్రెషన్ కలగజేస్తాయి. మీరు అంత పర్టికులర్ గా ఉండను అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు, కానీ నేను కొంచెం పర్టికులర్ గా ఉంటాను ఈ ఫోటోస్ విషయంలో అండ్ 40,000 రూపాయలు పెడుతున్నాను కాబట్టి నాకు పర్ఫెక్షన్ కావాలి అనుకుంటే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఆ ఎడ్జ్ డిటెక్షన్స్ ఒకటి తప్పించి అండ్ కలర్స్ కొంచెం ఫేక్ చేస్తుంది అనిపించింది నాకు పోర్ట్రేట్ షాట్స్ లో. అంటే కొంచెం సీన్ ని హైలైట్ చేస్తుంది, లేని లైట్ ని అండ్ లేని కలర్స్ ని అండ్ లేని డైనామిక్ రేంజ్ యాడ్ చేస్తున్నట్టు అనిపించింది. మీకు కొంచెం నేచురల్ కావాలనుకుంటే మీరు ఇష్టపడరు. లో లైట్ లో ఇన్ఫాక్ట్ మీకు టెక్స్చరే మిస్ అయిపోతుంది అండ్ ఫోటో కూడా దుద్దినట్లు అనిపించింది. బోత్ నార్మల్ పోర్ట్రేట్ పక్క పక్కన వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఫ్లాష్ వేసి ఈ ఫోటోస్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఫ్లాష్ వేసినప్పుడు ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ లో కూడా రెడ్ ఐ ని తీసేస్తున్నాయి. అంటే ఫ్లాష్ కలర్ లో పడి రెడ్ కలర్
లో మన కనుగుడ్డు కనపడకుండా వాటిని రిమూవ్ చేసేస్తుంటే ఇది ప్రాసెస్ చేసిన తర్వాత కూడా కొన్ని ఫోటోస్ లో రెడ్ ఐ కనబడుతుంది. డార్క్ కండిషన్ లో మీరు ఫోటో తీసినా కానీ అక్కడ లైట్ ని ఎన్హాన్స్ చేసి లో లైట్ పర్ఫార్మెన్స్ బాగానే చేస్తుంది. కానీ ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే దీంట్లో డీటెయిల్స్ క్యాప్చర్ చేయట్లేదు. అది అప్డేట్లు ఏమైనా ఫిక్స్ చేస్తారేమో వెయిట్ చేసి చూడాలి. ఇవి ఫోటోస్ పరంగా మాట్లాడుకుంటే వైడ్ యాంగిల్ కెమెరాస్ అయితే నేను లెఫ్ట్ రైట్ డే లైట్ లో లైట్ అన్ని రెండు కలిపేసేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, పర్వాలేదు. మరి వర్స్ట్ అని చెప్పను కానీ గుడ్ ఇనఫ్ వైడ్ యాంగిల్ షాట్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇందులో మనం ఎలాగో 8 మెగాపిక్సెల్ కాబట్టి మనం డీటెయిల్స్ అబ్జర్వ్ చేయం, బట్ గుడ్ ఇనఫ్. గ్రూప్ సెల్ఫీస్ ఏమైనా క్యాప్చర్ చేసుకుంటున్నా, లేకపోతే సీన్ ఏదైనా క్యాప్చర్ చేయాలనుకున్నా, ల్యాండ్స్కేప్స్ ఏమైనా క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే వైడ్ యాంగిల్ షాట్స్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ నుంచి డౌన్ గ్రేడ్ చేశారు కాబట్టి ఆ తేడా మనకు తెలిసిపోతుంది. 50 మెగాపిక్సెల్ అలానే ఉంచాల్సింది. అండ్ సెన్సర్ కూడా వీళ్ళేం పెద్ద సెన్సర్ ఏమి ఇవ్వలేదు. ఆప్టిమైజేషన్ కూడా సేమ్ అగైన్ ఇక్కడ కూడా ప్రాసెస్ చేసిన తర్వాత ఏఐతో కొంచెం మీరు రీబిల్డ్ చేస్తున్నారు ఇమేజ్ ని. కన్స్ట్రక్టివ్ గా తీసిన వెంటనే ఫోటో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అంత బాగా మీకు ఏం అనిపించదు. ఒకవేళ ఇవే శాంపుల్స్ ని మనం 30,000లో ఈ ఫోన్ లాంచ్ చేస్తుంటే యాక్సెప్ట్ చేసి ఉండేవారు. అది బోత్ రేర్ సైడ్ కెమెరా అయినా, రేర్ సైడ్ నార్మల్ పోర్ట్రేట్ అయినా, ఫ్రంట్ కెమెరా నార్మల్ పోర్ట్రేట్ అయినా మనం 30,000లో వచ్చుంటే ఈ ఫోన్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాళ్ళం. 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో అయితే యాక్సెప్ట్ చేయదగ్గ ఫోటోస్ ఇవి కావు. నెక్స్ట్ వీడియో డిపార్ట్మెంట్. నైట్ టైం అయితే నేను ఫ్రంట్ బ్యాక్ రెండు పక్క పక్కన వేస్తాను చూడండి, రెండింట్లో నాయిస్ వచ్చేస్తుంది. మళ్ళీ నేను అసలు లైట్ లేని సిచ్యువేషన్ ఏం తీలా, ఫ్లడ్ లైట్ కండిషన్ లోకి వెళ్ళి నేను తీసాను. కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి మంచి లైట్ కండిషన్ ఉన్న సిచ్యువేషన్ నేను వీడియో రికార్డ్ చేస్తే మొత్తం నాయిస్ రికార్డ్ అవుతుంది. సో నాకు వీడియో డిపార్ట్మెంట్ లో లో లైట్ లో అయితే అస్సలు రికమెండ్ చేయను ఈ ఫోన్ ని. ఫ్రంట్ కెమెరా 4K 30fps సపోర్ట్ చేసింది, బ్యాక్ సైడ్ 4K 60fps సపోర్ట్ చేసింది. నైట్ టైం అయితే రెండు శాంపుల్స్ మనకేం అనిపించవు. ఫ్రంట్ కెమెరా కొంచెం స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కెమెరాలో కలర్స్ కొంచెం సాచురేట్ అవుతున్నాయి. న్యూట్రల్ కలర్స్ కూడా ట్రై చేయాలి రేర్ సైడ్ కెమెరా. డే లైట్ లో చూసుకుంటే రెండు కెమెరాస్ అగైన్ మీకు కొంచెం లైట్ బాగుంటుంది కాబట్టి సన్ లైట్ లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకున్నప్పుడు రెండు కెమెరాస్ బాగానే అనిపిస్తాయి. బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఇంకొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. నాకు బ్యాక్ సైడ్ కెమెరా క్వాలిటీ బాగా నచ్చింది. డే లైట్ లో మీరు ఒకవేళ బోకే వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకున్నా కానీ 4K 1080p 30fps లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుంటూ బోకే వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బోకే వీడియో శాంపుల్ కూడా మీకు సైడ్ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. క్వాలిటీ బాగుంటుంది కానీ ఎడిట్ డిటెక్షన్ బాగోదు. దొరికిపోతారు మీరు ఫోన్ లో బోకే వీడియో రికార్డ్ చేస్తారని తెలిసిపోయింది చూసే వాళ్ళకి. మీరు కొంచెం కాంప్లికేటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే, ఇలా నాలాగా స్ప్లిట్ ఎండ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళు బోకే వీడియో రికార్డ్ చేసుకుంటే దొరికిపోతాం. ఇది ఓవరాల్ గా కెమెరా సెటప్ గురించి ఈ OnePlus Nord 6 లో. ఫోటోస్ పరంగా అయితే అస్సలు రికమెండ్ చేయండి నేను. వీడియోస్ అట్లీస్ట్ డే లైట్ లో రికార్డ్ చేసుకోవడం ఒకవేళ కానీ లో లైట్ లో అయితే రికమెండ్ చేయను. ఓవరాల్ 40,000 రూపాయలకి కెమెరాస్ తీసుకొచ్చి అంటామంటే అసలు వద్దని చెప్తాను. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై వీటన్నిటి గురించి మాట్లాడదాం. కస్టమ్ డైలర్ తో వస్తుంది, గూగుల్ డైలర్ కాదు. నేను కాల్ రికార్డింగ్స్ లాంటివి చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ లేకుండా మీరు కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కనెక్షన్ కూడా స్టాండర్డ్ ఉంది. VoNet సపోర్ట్ కూడా కాన్స్టెంట్ గా నిలబడుతుంది. స్టేబుల్ నెట్వర్క్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇందులో 11 5G బ్యాండ్స్ తో వస్తుంది. అండ్ వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. G2 చిప్ కూడా ఉంది. వైఫై మాత్రం చాలా బాగుంది, చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఈవెన్ నేను ఇప్పుడు జనరల్ నేను ఐఫోన్ యూజ్ చేస్తా, సెకండ్ ఫ్లోర్ లో మేము ఉండేది, లిఫ్ట్ లో కిందకి వెళ్ళేటప్పటికి వైఫై కనెక్షన్ లాస్ట్ అయింది అండ్ మధ్యలో కూడా ప్రాపర్ ఉండదు. బట్ దీంట్లో కొంచెం వైఫై కనెక్షన్ స్ట్రాంగ్ ఉంది, అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది. నేను బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అన్ని ప్రైస్ లో బ్లూటూత్ 5.4 తో ఇస్తున్నారు. కొన్ని బ్రాండ్స్ మాత్రమే బ్లూటూత్ 6 ఇస్తున్నారు, అందులో ఇది ఒకటి గుడ్ ఇనఫ్. అండ్ ఎక్స్ట్రా నా ఫేవరెట్ ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, IR Blaster ఈ రెండు ఉన్నాయి దీంట్లో. మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకోవాలనుకుంటే రైట్ నో పేటిఎం డిస్కంటిన్యూ అయిపోయింది కాబట్టి ఓన్లీ గూగుల్ పే మిగిలింది. ట్యాప్ టు పే, వెళ్ళి POS మెషిన్ దగ్గర ట్యాప్ చేసి గూగుల్ పే తో మీరు పే చేసుకోవచ్చు. NFC ఫీచర్ ఉంది. అండ్ IR Blaster టాప్ మౌంటెడ్ ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ ఈ డమ్మీ కెమెరా ఉంది కదా ఫ్లాష్ కింద, అది IR Blaster అనమాట. మీరు రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకొని టీవీని, ఏసీని అండ్ అదర్ అప్లయన్సెస్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫైనలీ AI ఫీచర్స్. ఇప్పుడు రైట్ నో ఉన్న AI ఫీచర్స్ ఇది కంప్లీట్ చేసిద్దా అంటే OnePlus వాళ్ళు వాళ్ళ ఓన్ AI ఫీచర్స్ ఒక 4 తీసుకొచ్చారు. అవి మీకు సెట్టింగ్స్ లోకి వెళ్ళి దొరికితే, లేదా ఈ సైడ్ మైండ్ స్పేస్ కీ ఒకటి ఇస్తున్నారు. దీన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ తీసి మైండ్ స్పేస్ లోకి యాడ్ చేయడం, లాంగ్ ప్రెస్ చేస్తే వాయిస్ మెమో యాడ్ చేయడం, ఇలాంటివి కొన్ని చేస్తుంది. కాకపోతే అవి ప్రాక్టికల్ గా చూసుకుంటే ఈ ChatGPT, Google Gemini వీటితో కంపేర్ చేస్తే నాకేమంత ప్రొడక్టివ్ ఏం అనిపించలేదు. సో ఈ ప్లస్ కీని మీరు డిఫాల్ట్ మైండ్ స్పేస్ లో తీసేసి సౌండ్, వైబ్రేషన్, టార్చ్, స్క్రీన్ షాట్స్, ఈవెన్ ట్రాన్స్లేట్ ఇలాంటి చాలా ఫీచర్స్ ఇచ్చారు. మైండ్ స్పేస్ తీసేసి బెటర్ అదర్ ఫీచర్స్ మీరు పెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫైనలీ OS అప్డేట్ పాలసీ మాట్లాడుకుందాం. ఇది OxygenOS 16.0.5 మీద రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ Android 16. మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఏ అప్డేట్ రాలేదు. అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నా. కెమెరాస్ లో చాలా అప్డేట్స్ ఫిక్స్ చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ OS మాత్రం చాలా స్మూత్ అనిపిస్తుంది. అండ్ OxygenOS వన్ ఆఫ్ ద బెస్ట్ OS. ColorOS అన్ని ఒకటే, బట్ దీంట్లో ఆప్టిమైజేషన్ చాలా బాగా అనిపించింది అండ్ బటర్ స్మూత్ ఉంది ఎక్స్పీరియన్స్. OnePlus Nord 5 తో కంపేర్ చేస్తే Nord 6 మీరు యూస్ చేస్తే మాత్రం చాలా స్మూత్నెస్ మీరు ఫీల్ అవుతారు. UI మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఈ ప్రైవేట్ ఫీచర్స్ ఏవైతే యాప్ లాగ్, హిడెన్ యాప్స్, హిడెన్ ఫోల్డర్స్ ఉంటాయో అవన్నీ సపోర్ట్ కూడా ఉన్నాయి. అండ్ ఫైనలీ అప్డేట్ పాలసీ 4+6 years అప్డేట్ పాలసీతో ఈ ఫోన్ వస్తుంది. అది కూడా మంచి మూవ్ అని చెప్పొచ్చు. మరి ఇవి ఓవరాల్ గా ఈ OnePlus Nord 6 మీద నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్పు, ఈ 39,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఈ ఫోన్ నువ్వు రికమెండ్ చేస్తావా? ఒకవేళ నీ దగ్గర 40,000 రూపాయలు అరౌండ్ లో ఉంటే ఈ ఫోన్ కొంటావా అని నన్ను అడిగితే సింపుల్ గా నేనైతే కొన్న ఈ ఫోన్ ని. ఎందుకంటే నా కెమెరాస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అందరూ నా అలా ఉండరు కాబట్టి కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ కాదు. పర్ఫార్మెన్స్, ప్రాసెసర్, మల్టీ టాస్కింగ్, గేమింగ్, డిస్ప్లే, ఇన్ఫాక్ట్ హైయెస్ట్ అడ్వాంటేజ్ బ్యాటరీ, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, IR Blaster, నెట్వర్కింగ్, OS అండ్ అప్డేట్ పాలసీ, వీటిని
నేను చూస్తాను అనుకుంటే మాత్రం 40,000లో ఈ ఫోన్ మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. బట్ కొంతమంది కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి కెమెరా హైయెస్ట్ ప్రయారిటీలో ఉంటుంది, వాళ్ళకైతే ఈ ఫోన్ సెట్ అవ్వదు. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద కొంచెం హైప్ అనే కొత్త ఫీచర్ వచ్చింది, వీడియోని కొంచెం హైప్ చేయండి. కింద పక్కకు స్క్రోల్ చేస్తే హైప్ పాయింట్స్ ఉంటాయి, మీరు హైప్ చేస్తే యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారెంటీ.